మహిషాసురమర్దిని అవతారం ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి చావేలేని వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు అది సృష్టికి విరుద్ధం అని చెప్పగానే ఒక స్త్రీ చేతిలో మరణం కావాలని కోరుకున్నాడు. ఆ వరం కారణంగా మహిషాసురుడు దేవతలను ముప్పు తిప్పలు పెట్టాడు. దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్లి ఏదైనా ఉపాయం అని అడిగారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు తమ తమ శక్తులను దారపోసి ఒక దివ్యమైన శక్తిని సృష్టించారు. ఆవిడ ఇంకెవరో కాదు, మన చండికాదేవి. అమ్మవారు 8 చేతులతో రకరకాల ఆయుధాలను ధరించి గట్టిగట్టిగా అరుస్తూ మహిషాసురుడు మీదకు యుద్ధానికి వెళ్లారు. యుద్ధ భూమిలో అమ్మవారు మహిషాసురుడు కొన్ని లక్షల వేల సైన్యాన్ని అలాగే భయంకరమైన రాక్షసులను తన కోపంతో అంతం చేశారు. తరువాత మహిషాసురుడిని అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుడి యొక్క గుండెల్లోనికి దించి మహిషాసురుడిని సంహరించి సమస్త లోకాలను కాపాడారు. ఈ విధంగా మహిషాసురమర్దిని అవతారం ఆవిర్భవించింది. ఈ కథను ఇంకా డీటెయిల్డ్ గా ఒక లాంగ్ వీడియోలో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.